Hey, this is Rupa and you're watching Let's Learn with Rupa. This video is all about English second semester syllabus 2026. మన ఛానల్లో డిగ్రీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, పీడిఎఫ్స్, నోట్స్ అండ్ క్వశ్చన్ పేపర్స్, మోడల్ పేపర్స్ అవైలబుల్గా ఉంటాయి. అది మీ అందరికీ తెలుసు. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో మన ఛానల్ నుంచి వీడియోస్ కానీ పీడిఎఫ్స్ కానీ పర్చేస్ చేసుంటే అది మీకు ఎగ్జామ్లో ఎలా యూజ్ అయింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి. మీ జూనియర్స్కి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ నేను ఇంకా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్, సిలబస్ వీడియోస్ చేయడానికి నాకు మోటివేటింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ కమెంట్ యువర్ ఫీడ్బ్యాక్. నౌ వితౌట్ వేస్టింగ్ మచ్ టైం, సెకండ్ సెమిస్టర్ ఇంగ్లీష్ సిలబస్ ఎలా ఇచ్చారో చూద్దాం. అండ్ మీరు ఈ సిలబస్ని ఎంత ఈజీగా ప్రిపేర్ అవ్వచ్చు, ఎలా ప్రిపేర్ అవ్వచ్చు అనేది కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. యాజ్ యూ ఆల్ నో, టోటల్గా మనకి 5 యూనిట్స్ ఉంటాయి. ఈ 5 యూనిట్స్లో లెసన్స్ ఉన్నాయి అండ్ గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. కమింగ్ టు లెసన్స్, 5 యూనిట్స్ నుంచి చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో 2 లెసన్స్, సెకండ్ యూనిట్లో 2, థర్డ్ యూనిట్లో 2 లెసన్స్, ఫోర్త్ అండ్ ఫిఫ్త్ యూనిట్లో 1 లెసన్ ఇచ్చారు. సో టోటల్గా మనకి 5 యూనిట్స్ నుంచి చూసుకుంటే 8 లెసన్స్ ఉన్నాయి. అంటే మీరు టోటల్గా 8 సమ్మరీస్ చదువుకుంటే సరిపోతుంది. ఫస్ట్ సెమిస్టర్లో మనకి 9 లెసన్స్ అంటే 9 సమ్మరీస్ చదివాము. సెకండ్ సెమ్లో ఓన్లీ 8 సమ్మరీస్ చదివితే సరిపోతుంది. సో మీ అందరికీ తెలిసినట్టుగా ఒక్కొక్క లెసన్కి ఒక్కొక్క సమ్మరీ చదివితే సరిపోతుంది. ఆ లెసన్కి సంబంధించి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా ఆ సమ్మరీ మీరు రాసేయచ్చు. బట్ మేడం, మేము యావరేజ్ స్టూడెంట్స్ మీ జస్ట్ పాస్ అయితే చాలు, 8 సమ్మరీస్ చదవడానికి మాకు టైం లేదు అనుకుంటే గనక మీకు ఫస్ట్, సెకండ్, థర్డ్ యూనిట్స్ నుంచి 2 లెసన్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క లెసన్ చదవండి సరిపోతుంది. సో టోటల్గా 5 లెసన్స్ వస్తాయి. ఈ 5 సమ్మరీస్ చదవండి. బట్ టైం ఉంటే కనుక 8 సమ్మరీస్ చదవడానికి ట్రై చేయండి. ఓకే మేడం, బట్ మా దగ్గర ఉన్న సమ్మరీస్ చాలా కష్టంగా, లెందీగా ఉన్నాయి, సింపుల్గా లేవు అంటే కనుక అగైన్ ఐమ్ దేర్ ఫర్ యూ. స్క్రీన్ మీద చూపిస్తున్న 8 లెసన్స్కి 8 సమ్మరీస్ సింపుల్ లాంగ్వేజ్లో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ యూజ్ అయ్యేలాగా, ఎగ్జామ్కి ఎంత కావాలో అంత మాత్రమే మీకు పీడిఎఫ్లో ప్రిపేర్ చేశాను. ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలాగా సింపుల్గా ప్రిపేర్ చేశాను. సో ఆ సమ్మరీస్ మీకు కావాలి అంటే మీరు 50 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను. 50 రూపీస్ పే చేసి ఓన్లీ సమ్మరీస్ పీడిఎఫ్ మీరు తీసుకోవచ్చు. అండ్ కొంతమంది సమ్మరీస్ చదివి రాయకుండా ఓన్గా లెసన్ అర్థం చేసుకొని రాసేస్తారు. ఇలాంటి వాళ్ళు బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఆ లెసన్, ఆ సమ్మరీ అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో మీకు ఇక్కడ చూపిస్తున్న 8 సమ్మరీస్కి తెలుగులో సింపుల్గా మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ వీడియో మీరు ఎగ్జామ్ ముందు రోజు చూసిన సమ్మరీస్ అన్ని మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఎగ్జామ్లో మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ ఫస్ట్ సెమిస్టర్ సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్ నా దగ్గర నుంచి తీసుకుని చాలా ఈజీగా అర్థమైంది మేడం, ఓన్గా రాసాము అని చెప్పి నాకు కమెంట్ చేశారు. సో మీకు కూడా సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కావాలి అంటే అగైన్ ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. జస్ట్ 50 రూపీస్ పే చేస్తే సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీకు వచ్చేస్తాయి. పీడిఎఫ్ వీడియోస్ రెండు కావాలంటే 100 రూపీస్ పే చేయాలి. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్లో నా దగ్గర వీడియోస్ పర్చేస్ చేసుకుంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ హెల్ప్ అవుతుందా లేదా నేను చెప్పింది విని మీరు ఓన్గా రాయగలుగుతున్నారా లేదా అనేది మీకు తెలియదు. కాబట్టి నేను 8 సమ్మరీస్లో ఫస్ట్ యూనిట్లో ఉన్న ఫస్ట్ సమ్మరీని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని బట్టి మీరు రిమైనింగ్ సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలి అంటే నాకు వాట్సాప్ చేయండి. సో ఇప్పుడు యూనిట్ 1లో ఉన్న ఫస్ట్ లెసన్ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే దానికి సమ్మరీ ఎలా రాయొచ్చో చెప్తున్నాను. ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మనం ఏ ఎస్ఐ లేదా ఏ సమ్మరీ రాసినా కంపల్సరీ పోయెట్ గురించి అంటే రైటర్ గురించి రాయాలి. సో ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే ఎస్ఐ మనకి ఏజీ గార్డినర్ అనే వ్యక్తి రాశారు. ఈయన ఫేమస్ రైటర్ అండ్ జర్నలిస్ట్ కూడా. అందరికీ అర్థమయ్యేలాగా ఈయన రైటింగ్స్ ఎప్పుడు సింపుల్ లాంగ్వేజ్లో ఉంటాయి. ఈ ఏజీ గార్డినర్ రైటింగ్స్ లో మెయిన్ గా హ్యూమన్ వాల్యూస్ గురించి, హ్యూమన్ బిహేవియర్ గురించి, సోషల్ వాల్యూస్, మారల్స్ గురించి ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఆన్ సేయింగ్ ప్లీజ్ అనే ఎస్సే కూడా మన లైఫ్ లో గుడ్ మేనర్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఈయన ఎక్స్ప్లెయిన్ చేశారు. హ్యూమన్ లైఫ్ లో ఈ 3 వర్డ్స్ అంటే ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ, ఈ 3 వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి ఈయన ఈ లెసన్ లో మెన్షన్ చేశారు. మీరు ఈ 3 వర్డ్స్ ని హైలైట్ చేసి రాసుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. గుడ్ మేనర్స్ ఎవరికైతే ఉంటాయో, ఎవరైతే పొలైట్ బిహేవియర్తో ఉంటారో వాళ్ళ లైఫ్లో ఎప్పుడు హ్యాపీనెస్ ఉంటుందంట. అండ్ వాళ్ళకి సొసైటీలో రెస్పెక్ట్ ఉంటుందంట. మంచి బిహేవియర్ ఉండడం వల్ల
మన లైఫ్‌లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా లైఫ్ అనేది స్మూత్‌గా, పీస్‌ఫుల్‌గా ఉంటుందని ఈ లెసన్‌లో మెన్షన్ చేశారు. అండ్ ఈ లెసన్‌లో పోయెట్ ఒక ఎగ్జాంపుల్ సిట్యుయేషన్ మనకి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఒక లిఫ్ట్ మ్యాన్ ఉన్నారంట. అంటే లిఫ్ట్‌లో మనకి పాసెంజర్స్‌ని ఎక్కించుకొని మళ్ళీ దించుతారు కదా! వాళ్ళని లిఫ్ట్ మ్యాన్ అంటాము. ఎక్కువగా మనం షాపింగ్ మాల్స్‌లో చూడొచ్చు. ఈ లిఫ్ట్ మ్యాన్ పాసెంజర్స్‌తో వెరీ రూడ్‌గా బిహేవ్ చేస్తున్నారంట. అండ్ ఒక పాసెంజర్‌తో చాలా రూడ్ గా మాట్లాడారంట. బ్యాడ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేశారంట. ఆ పాసెంజర్ ఈ లిఫ్ట్ మెన్ హార్ష్ గా మాట్లాడడం వల్ల చాలా ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి కంప్లైంట్ కూడా ఇచ్చాడంట. లిఫ్ట్ మ్యాన్ రూడ్ గా బిహేవ్ చేయడం వల్ల, బ్యాడ్ యాటిట్యూడ్ చూపించడం వల్ల తను జైల్ కి కూడా వెళ్లాల్సి వచ్చింది. ఈ ఇన్సిడెంట్ ని బట్టి రైటర్ పొలైట్ గా, కైండ్నెస్ తో, రెస్పెక్ట్ తో కాకుండా రూడ్ గా, బ్యాడ్ వర్డ్స్ యూస్ చేస్తూ అదర్స్ ని హర్ట్ చేసేలాగా మన బిహేవియర్ ఉండడం వల్ల అన్నెసెసరీగా చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి అని చెప్పేసి రైటర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇంకా ఈ లెసన్ లో ఆథర్ ఏం చెప్పారంటే, ఎవరైనా ఫిజికల్ హర్ట్ చేస్తే, అంటే ఎవరినైనా కొడితే వెంటనే లా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటుంది, పనిష్మెంట్ ఇస్తుంది. బట్ సమ్ టైమ్స్ బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయడము, హార్ష్ గా మాట్లాడడం అనేది క్రైమ్ కాదు అని చెప్పేసి లా అందరినీ పనిష్ చేయలేదు. బట్ రూడ్ గా మాట్లాడడం అనేది క్రైమ్ కాకపోయినా అదర్స్ ఫీలింగ్స్ ని చాలా హర్ట్ చేస్తుంది. సొసైటీలో చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే రెస్పెక్ట్ఫుల్ గా, కైండ్ గా, పొలైట్ బిహేవియర్ తో ఉండడం వల్ల సొసైటీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వవు. అండ్ దీని వల్ల రిలేషన్షిప్స్ కూడా బాగుంటాయి. ట్రస్ట్ అంటే నమ్మకం కూడా ఏర్పడుతుంది. ఇందాక చెప్పిన సిచ్యువేషన్ లో లిఫ్ట్ మ్యాన్ ఆ పాసెంజర్ తో రూడ్ గా మాట్లాడకుండా లిఫ్ట్ లో ప్లేస్ లేదు అని చెప్పి పొలైట్ గా మాట్లాడుంటే అతను జైలుకి వెళ్లాల్సిన అవసరం వచ్చేది కాదు. సో గుడ్ మేనర్స్ ఉండడం అనేది లైఫ్ లో వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా ఈ ఎస్సేలో ఆథర్ ఏం చెప్పారంటే, థ్యాంక్ యూ, సారీ, ప్లీజ్ ఈ వర్డ్స్ చాలా చిన్నవి, బట్ అదర్స్ లో చాలా హ్యాపీనెస్ క్రియేట్ చేస్తాయంట. సో ఇఫ్ పాసిబుల్ మన డైలీ లైఫ్ లో ఈ వర్డ్స్ ని యూస్ చేయాలి. అండ్ ఈ వర్డ్స్ యూస్ చేయడం వల్ల, కైండ్ గా, పొలైట్ గా ఉండడం వల్ల మనకి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ అనేది క్రియేట్ అవుతుందంట. అండ్ ఇంకా ఆథర్ ఏం చెప్పారంటే, వీలైతే అదర్స్ కి హెల్ప్ చేయడానికి ట్రై చేయాలంట. సినిమాల్లోను, రీల్స్ లోను మనకి గుడ్ బిహేవియర్ క్లిప్స్ వస్తా ఉంటాయి. అవి చూసి మనం మురిసిపోతా ఉంటాము. లైక్ చిన్న చిన్న హెల్పింగ్స్, లైక్ రోడ్ క్రాస్ చేయించడము, లేదా బ్యాగ్ క్యారీ చేయడము, లేదా డోర్ ఓపెన్ చేయడము, ఇవి చిన్న చిన్న పనులే, బట్ మనకి అదర్స్ హార్ట్ లో చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాయి. ఫైనల్ గా ఆథర్ ఏం చెప్తున్నారు అంటే, పొలైట్ గా, కైండ్ గా ఉండడం వల్ల మనకి చాలా రెస్పెక్ట్ వస్తుంది అండ్ మనల్ని అందరూ లైక్ చేస్తారు అని చెప్తున్నారు. అండ్ రూడ్ బిహేవియర్ ఉన్న పర్సన్ ని ఎవరు లైక్ చేయరు, వాళ్ళ వల్ల చాలా ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఈ లెసన్ ద్వారా గార్డినర్ గారు గుడ్ మేనర్స్ ఉండడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి తెలియజేశారు. సింపుల్ గా చెప్పాలంటే, గార్డినర్ పేరు గుర్తుపెట్టుకొని గుడ్ మేనర్స్ గురించి, పొలైట్నెస్ గురించి మీరు ఓన్ గా రాసేయచ్చు. అండ్ పొలైట్ గా ఉండడం వల్ల మనకి ఎన్ని బెనిఫిట్స్ వస్తాయి, హార్ష్ గా ఉండడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది మీరు ఓన్ గా ఎక్స్ప్లెయిన్ చేసేయచ్చు. ఈ సమ్మరీ ఏమి మీరు బట్టి పట్టాల్సిన అవసరం లేదు, చదవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఆన్ సేయింగ్ ప్లీజ్ సమ్మరీ. మీకు ఈ సమ్మరీ ఎక్స్ప్లెనేషన్ అర్థమైతే రిమైనింగ్ సమ్మరీస్ కూడా ఇలాగే ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఇక్కడ చూపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, సమ్మరీస్ పీడిఎఫ్ 50 రూపీస్, సమ్మరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ 50 రూపీస్, రెండు కలిపితే 100 రూపీస్. దీంతో లెసన్స్కి సంబంధించిన క్లారిటీ మీకు వచ్చేసింది కదా. ఇప్పుడు గ్రామర్ టాపిక్స్ చూద్దాం. టోటల్గా 5 యూనిట్స్ నుంచి చూసుకుంటే గ్రామర్ టాపిక్స్ 6 ఉన్నాయండి. ఈ గ్రామర్ అంటే మనకి ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నట్టు అంత కష్టంగా ఉండదు. మనకి ఫస్ట్ సెమిస్టర్లో చాలా కష్టమైన టాపిక్స్ ఉంటాయి. గ్రామర్ టాపిక్స్, ఫోనెటిక్స్ అని, టెన్సెస్ అని, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని, ఇవి కొంచెం కష్టమైన టాపిక్స్. బట్ సెకండ్ సెమిస్టర్ గ్రామర్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మీరు ఆ గ్రామర్ టాపిక్స్ని ఒకసారి అర్థం చేసుకుంటే చాలు. ఏమీ బట్టి పట్టాల్సిన అవసరం లేదు అండ్ ఏమీ రూల్స్ పాటించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆ టాపిక్స్ ఏంటి అనేది ఒక ఐడియా వస్తే సరిపోతుంది. మీరు ఓన్గా రాసేసుకోవచ్చు. బట్ రిమెంబర్, ఈ గ్రామర్ టాపిక్స్ అన్ని యూనివర్సిటీస్కి ఒకేలాగా ఇవ్వరండి. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్కలాగా మనకి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో మీ యూనివర్సిటీకి ఎలా అడుగుతున్నారు అనేది మీ యూనివర్సిటీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ బట్టి మీరు ప్రిపేర్ అవ్వాలి. అదేంటి మేడం, మనది న్యూ సిలబస్ కదా, ఓల్డ్ సిలబస్లో మనకి టాపిక్స్ వేరు ఉంటాయి కదా అంటే గనక యు ఆర్ రైట్. మీకు న్యూ సిలబస్ అండి. మీ సీనియర్స్ టెక్స్ట్ బుక్స్ కానీ లేదా మీ సీనియర్స్ క్వశ్చన్ పేపర్స్ కానీ మీకు యూజ్ అవ్వవు. 2025లోనే మనకి
సిలబస్ మొత్తం చేంజ్ చేసేసారు. ఈవెన్ సబ్జెక్ట్స్ కూడా మార్చేశారు. అండ్ ప్యాటర్న్ అంటే డిగ్రీ సబ్జెక్ట్స్ ప్యాటర్న్ కూడా మార్చేశారు. సో మీరు 2025 లేదా 2025 తర్వాత బ్యాచ్ అయితే మీకు ఈ వీడియో బాగా హెల్ప్ అవుతుంది. అంతకన్నా ముందు అయితే మాత్రం ఓల్డ్ వీడియోస్ రిఫర్ చేయండి. వెరీ ఇంపార్టెంట్లీ మీరు 2025 లేదా తర్వాత బ్యాచ్ అయితే మాత్రం 2024 లేదా అంతకన్నా ముందు సిలబస్ కానీ టెక్స్ట్ బుక్ కానీ నోట్స్ కానీ బ్లైండ్గా ఫాలో అవ్వద్దు. ఇంగ్లీషే కాదు రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా నేమ్స్ ఒకలాగే ఇచ్చారు కానీ లోపల సిలబస్ అంతా చేంజ్ చేసేసారు. సో జాగ్రత్తగా మీ సిలబస్ ఏంటో చూసుకొని ప్రిపేర్ అవ్వండి. కమింగ్ టు ద పాయింట్, మీకు గ్రామర్ కోసం చెప్తున్నాను కదా, మీరు గ్రామర్ ప్రీవియస్ పేపర్స్ ఫాలో అవ్వచ్చు. బికాస్ థియరీ అంటే లెసన్స్ మనకి చేంజ్ చేశారు కానీ గ్రామర్ మ్యాక్సిమం అదే ఇచ్చేశారు. సో ప్రీవియస్ మీ సీనియర్స్ పేపర్స్లో గ్రామర్ మోడల్ ఎలా ఉందో మీరు చూసుకోవచ్చు. సెకండ్ సెమ్ ఇంగ్లీష్లో 5 యూనిట్స్లో చూసుకుంటే మనకి టోటల్గా 6 గ్రామర్ టాపిక్స్ ఉన్నాయి. ఫస్ట్ యూనిట్లో కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అని ఇచ్చారు. ఈ టాపిక్ ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్కలాగా ఇవ్వచ్చు. మ్యాక్సిమం మనకి బ్లాంక్స్ లాగా ఇచ్చి బ్రాకెట్స్లో ఒక వర్డ్ ఇస్తారు. ఆ వర్డ్ ఆ బ్లాంక్లో ఏ ఫామ్లో అయితే సూట్ అవుతుందో ఆ ఫామ్ అక్కడ ఫిల్ చేయాలి. అంటే వెర్బ్ లాగా లేదా నౌన్ లాగా లేదా యాడ్జెక్టివ్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్, ద ప్రిన్సిపల్ వాంట్స్ టు డాష్ ద కాలేజ్. ఇన్ బ్రాకెట్స్లో మనకి డెవలప్డ్, డెవలప్మెంట్ ఈ 3 ఇచ్చారు. ఇక్కడ ఏ వర్డ్ సూట్ అవుతుంది? ఆబ్వియస్లీ డెవలప్. ద ప్రిన్సిపల్ వాంట్స్ టు డెవలప్ ద కాలేజ్. ఇలా మనకి బ్లాంక్స్ ఇస్తారు. కొన్ని యూనివర్సిటీస్లో ఆప్షన్స్ ఎవరు, జస్ట్ మనకి ఇన్ బ్రాకెట్స్లో బేస్ ఫామ్ ఇచ్చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచర్ అప్రిషియేటెడ్ దేర్ డాష్ అని ఇచ్చి ఇన్ బ్రాకెట్స్లో పర్ఫామ్ అని ఇచ్చారు. మనకి ఆన్సర్ పర్ఫార్మెన్స్ అని వస్తుంది. ఇలా ఇచ్చిన బ్లాంక్కి ఏ వర్డ్ ఫామ్ సూట్ అవుతుందో అది మనం ఐడెంటిఫై చేయాలి. ఇదే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ అంటే. మేడం ఈ టాపిక్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అడిగితే ఈ టాపిక్కి ఎక్కువగా ప్రిపరేషన్ అవసరం లేదండి. మీకు జనరల్ ఇంగ్లీష్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అక్కడ మీకు ఏ వర్డ్ సూట్ అవుతుందో మీరు నార్మల్గా గెస్ట్ చేసి బ్లాంక్స్ని ఫిల్ చేయొచ్చు. లేదు మీకు అసలు గ్రామరే రాదు, మీరు గెస్ట్ చేయలేరు అనుకుంటే ఈ టాపిక్ ఏదో ఒకలాగా మీరు ఓన్గా రాసేయండి. బికాజ్ ఈ టాపిక్ చదవాలి అంటే మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్, గ్రామర్ రూల్స్ ఇవన్నీ తెలియాలి. మీరు అంత ప్రిపరేషన్ యొక్క టాపిక్కే మీరు టైం స్పెండ్ చేయడం వేస్ట్. బట్ ప్రీవియస్ పేపర్లో మీకు ఈ టాపిక్ ఎలా అడుగుతున్నారు అనేది మీరు ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది. లేదు మేడం మేము కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ టాపిక్ నేర్చుకుంటాము, రూల్స్ అవన్నీ చెప్పండి అంటే కనుక నేను మీకు నోట్స్ PDF ప్రొవైడ్ చేస్తున్నాను కదా. నోట్స్ లో మీకు కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ కి సంబంధించి ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ లో మీకు కీ రూల్స్ అంటే కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ చేసేటప్పుడు మీరు ఏమేమి కీ రూల్స్ ఫాలో అవ్వాలి, టిప్స్ యూస్ చేసి ఎలా బ్లాంక్ ని ఫిల్ చేయాలి అండ్ ఎక్సర్సైజెస్ విత్ ఆన్సర్స్ మెటీరియల్ ఉంటుంది. సో మీరు నోట్స్ లో చూసి ఈ కన్వర్షన్ ఆఫ్ వర్డ్స్ సింపుల్ గా నేర్చుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో మనకి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ అనే 2 టాపిక్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా ఈజీ అండి. మనకి చాలా యూనివర్సిటీస్కి స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ మీద 5 మార్క్ క్వశ్చన్ లేదా 10 మార్క్ క్వశ్చన్ వస్తుంది. లైక్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూసుకుంటే మనకి AU కానీ లేదా కృష్ణా యూనివర్సిటీ కానీ లేదా యోగి వేమన యూనివర్సిటీ కానీ లేదా SVU యూనివర్సిటీ కానీ మనకి 5 మార్క్స్ లేదా 10 మార్క్ క్వశ్చన్స్గా ఇచ్చారు. అంటే స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి, లేదా రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం నేర్చుకుంటే సరిపోతుంది. బట్ న్యూ సిలబస్లో కూడా ఈ టాపిక్ ఉండడంతో కృష్ణా యూనివర్సిటీ వాళ్ళు అయితే ఈ స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ మీద చూస్ ది కరెక్ట్ ఆన్సర్స్ ఇచ్చారనమాట. సో మీరు ఎలా ఇచ్చినా స్కిమ్మింగ్ అంటే ఏంటి, స్కానింగ్ అంటే ఏంటి, రెండింటికి డిఫరెన్సెస్ ఏంటి అనేది నేర్చుకుంటే ఎగ్జామ్లో ఎలా ఇచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఈ కాన్సెప్ట్ అంతా మీకు సింపుల్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో మన ఛానల్లో ఉంది, ఒకసారి రిఫర్ చేయండి. ఆ వీడియో ఒక్కసారి చూసినా మీకు ఈజీగా 10 మార్క్స్ లేదా 5 మార్క్స్ వచ్చేస్తాయి. నా యూనిట్ 3లో రిపోర్ట్ రైటింగ్ అనే టాపిక్ ఉంది. దీనికి మీరు ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మనకి ఒక సిచ్యువేషన్ లేదా ఒక ఈవెంట్ ఇచ్చి దీని మీద రిపోర్ట్ రాయండి అని అడుగుతారు. అంటే ఒక ఈవెంట్ జరిగింది, అది ఎలా జరిగింది అనేది మీరు ఇంగ్లీష్లో రాస్తే సరిపోతుంది. పారాగ్రాఫ్స్గా రాయాలి. ఒకటే పారాగ్రాఫ్ కాకుండా ఒక 7 to 8 పారాగ్రాఫ్స్ చిన్నవి మీరు రాస్తే సరిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో యాన్యువల్ డే జరిగింది, దాని మీద రిపోర్ట్ రాయండి అని ఇస్తారు. సో యాన్యువల్ డే ఎప్పుడు జరిగింది, ఎవరు పార్టిసిపేట్ చేశారు, చీఫ్ గెస్ట్ ఎవరు, స్పీచెస్ ఎవరెవరు ఇచ్చారు, కాంపిటీషన్స్ ఏం కండక్ట్ చేశారు. సో ఇలా మీరు ఆ ఈవెంట్ ఎలా జరిగింది అనేది మీరు ఇంగ్లీష్లో ఓన్గా రాసుకుంటే సరిపోతుంది. దీన్ని రిపోర్ట్ రైటింగ్ అంటాము. మీరు PDF తీసుకుంటే ఎగ్జాంపుల్ రిపోర్ట్స్ మీకు PDF లో ఉంటాయి. సో అది చూసి మీరు
ప్రిపేర్ అయిపోవచ్చు. బై ద వే రిపోర్ట్ రాసేటప్పుడు మెయిన్‌గా మనం హెడ్డింగ్ అయితే పెట్టాలి మర్చిపోకండి. నెక్స్ట్ 4th యూనిట్‌లో ఇన్ఫర్మేషన్ ట్రాన్స్‌ఫర్ అని ఒక టాపిక్ ఉందండి. అంటే మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అది మనం డయాగ్రామ్స్ వేలో రిప్రజెంట్ చేయాలి. లైక్ పై చార్ట్స్ గీయడం గానీ, ట్రీ డయాగ్రామ్స్ ఏయడం గానీ, ఫ్లో చార్ట్స్ ఏయడం గానీ చేయాలి. ఈ 3 టాపిక్స్ మనకిచ్చారు. ఇది మీకు పీడిఎఫ్‌లో క్లియర్‌గా ఉంటుంది. సెపరేట్ వీడియో కూడా చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానెల్‌లో రిఫర్ చేయండి. అండ్ ఇదే యూనిట్‌లో మనకి నోట్ మేకింగ్ అనే టాపిక్ ఇచ్చారు. నోట్స్ ప్రిపేర్ చేయడం మనం ఎలా చేస్తాము? లైక్ చాలా పెద్ద పారాగ్రాఫ్స్ నుంచి కొన్ని సైడ్ హెడ్డింగ్స్‌గా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా! అదే నోట్ మేకింగ్ అంటే. మీకు పీడిఎఫ్‌లో క్లియర్‌గా ఉంటుంది. అండ్ మన ఛానెల్‌లో నోట్ మేకింగ్ ఎక్స్‌ప్లనేషన్ కూడా ఉంటుంది. అదొకసారి రిఫర్ చేయండి. బట్ వీడియోలో నోట్ టేకింగ్, నోట్ మేకింగ్ అని 2 టాపిక్స్ గురించి ఉంటాయి. మీరు నోట్ మేకింగ్ ఒక్కటి చూసుకుంటే సరిపోతుంది. అండ్ కమింగ్ టు 5th యూనిట్ నోటీసెస్, ఎజెండా అండ్ మినిట్స్ అనే 3 టాపిక్స్ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. మనకి 3 కూడా ఎగ్జామ్‌లో అడిగే ఛాన్స్ ఉంటుంది. సో, మనకి దగ్గర మోర్ దాన్ 20 మార్క్స్ ఈ టాపిక్స్ నుంచి రావచ్చు. ఈ 3 సింపుల్‌గా నేను ఇక్కడ చూపిస్తున్న వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఒకసారి చూడండి. వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. అండ్ లాస్ట్‌లో మనకి 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ ఇచ్చారు. అంటే మీనింగ్స్ లాగా అన్నమాట. సో, ఈ మీనింగ్స్ మనం బట్టి పట్టాలి. వేరే దారేం లేదు. 5 మార్క్స్ వచ్చేస్తాయి. సో, మీకు నేను కొన్ని లిస్ట్ ఆఫ్ 1 వర్డ్ సబ్స్టిట్యూషన్స్ పీడిఎఫ్‌లో ప్రొవైడ్ చేశాను. అవి చదువుకుంటే దాని నుంచి మాక్సిమం వచ్చేస్తాయి. ఈ టాపిక్ కొన్ని యూనివర్సిటీస్‌కి మ్యాచింగ్ లాగా ఇస్తారు. అప్పుడు మనం ఇంకా ఈజీగా గెస్ చేసి 5 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెకండ్ సెమ్ ఇంగ్లీష్ గ్రామర్. యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, ఫస్ట్ సెమ్ ఇంగ్లీష్ గ్రామర్ కన్నా సెకండ్ సెమ్ ఇంగ్లీష్ గ్రామర్ చాలా ఈజీగా ఉంటుంది. మనం ఈజీగా మార్క్స్‌ని గెయిన్ చేయొచ్చు. సమ్మరీస్ కూడా చదువుకుంటే ఫుల్ క్వశ్చన్ పేపర్ మనం అటెంప్ట్ చేసేయచ్చు. అండ్ మళ్ళీ చెప్తున్నాను, మీకు పీడిఎఫ్ తీసుకుంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది. పీడిఎఫ్ కావాలంటే వెంటనే వాట్సాప్ చేయండి. పేమెంట్ అవ్వగానే మీకు అన్ని పీడిఎఫ్స్ మీ వాట్సాప్‌కే వచ్చేస్తాయి. అన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటే నేను ఇంకా డిస్కౌంట్ అయితే ఇవ్వగలను. మీకు ఇంకా ఏ సబ్జెక్ట్‌కి మోడల్ పేపర్ కావాలన్నా, ఎక్స్‌ప్లనేషన్ వీడియోస్ కావాలన్నా, పీడిఎఫ్ కావాలన్నా నాకు వాట్సాప్ చేయండి. సూన్ ఐల్ కమ్ బ్యాక్ విత్ వన్ మోర్ యూస్ఫుల్ వీడియో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. లెట్స్ లెర్న్ విత్ రూపా.